ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరులో రాహుల్ అనే కుర్రవాడు నివసించేవాడు. అతను చాలా నిజాయితీ మరియు దయగల హృదయం కలిగి ఉండేవాడు. తన అమ్మమ్మతో నివసిస్తున్నప్పుడు అతను ఎల్లప్పుడూ నిజాలే మాట్లాడేవాడు మరియు ప్రేమతో మాట్లాడేవాడు. ఒకరోజు ఊరి బజారులో కొందరు పిల్లలు ఓ పేద పండ్ల వ్యాపారిని ఎగతాళి చేయడం చూశాడు. అగండి, మీరు అతనితో ఇలా ఎందుకు చేస్తున్నారు? ఆహాహా, అది తప్పని మాకు తెలియదు. అందరితో మంచిగా ప్రవర్తించాలి. మనం ఇతరులను సానుభూతి మరియు అవగాహనతో గౌరవించాలి. సత్యం, నిజాయితీ, దయ ప్రాముఖ్యతను రాహుల్ వారికి వివరించారు. ఈ గ్రామంలో సత్యం, ప్రేమ ఎప్పుడూ గెలుస్తాయి. రాహుల్ మరో అద్భుతమైన దృక్పథాన్ని జోడించాడు. గ్రామ ప్రజలు అతని తెలివి మరియు నిజాయితీని మెచ్చుకున్నా. రాహుల్ సత్య మార్గాన్ని అనుసరిస్తూ తన అమ్మమ్మతో ఇంటికి వెళ్ళాడు. మరియు సత్యం యొక్క విజయం ఎల్లప్పుడూ మంచితనం యొక్క విజయమని దీని నుండి మనం నేర్చుకోవాలి.